రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. పాకిస్తాన్కి ఇప్పుడు ఒక భారీ షాక్, నిజానికి చాలా చిక్కొచ్చి పడింది. అదేంటంటే ఇంతకాలము తన పశ్చిమ సరిహద్దులో ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ విషయంలో పాకిస్తాన్కు ఉన్నటువంటి అంచనాలు పటాపంచలైపోయినాయి. ఆఫ్ఘాన్ ప్రజలు పోరాటంలో ఎప్పుడు వెనక్కి వెళ్ళరు, బాగా యుద్ధం చేస్తారు, వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి. వాళ్ళు దశాబ్దాల తరబడి రష్యాతో, అమెరికాతో, వివిధ దేశాలతో పోరాడినటువంటి అనుభవం కలిగి ఉన్నారు. కానీ వాళ్లకు ఒక భారీ లోటు కూడా ఉంది. ఆ లోటు ఏంటంటే వాళ్ళ దగ్గర వైమానిక దళం లేదు, వాళ్ళ దగ్గర విమానాలు లేవు, యుద్ధ విమానాలు లేవు, వాళ్ళు గగనతలం నుంచి దాడి చేయలేరు. కాబట్టి పాకిస్తాన్ అంచనా ఏంటంటే ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు అంతర్గత సమస్యల నుంచి దృష్టి తప్పించేందుకు, లేకపోతే అమెరికానో లేకపోతే గల్ఫ్ కంట్రీస్నో నమ్మించేందుకో మా మీద ఉగ్రవాద దాడులు జరుగుతున్నాయి కాబట్టి మాకు తప్పనిసరి అయిందని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ మీద దాడులు చేస్తూ ఉంటుంది, అది కూడా గగనతలం మీద. దానికి ఆఫ్ఘనిస్తాన్ తన సైన్యాన్ని పాక్ చెక్ పోస్ట్ అని ఆక్రమించుకోవడము, ఈ పనులు చేస్తుండేది. చిట్ట చివరికి ఇటీవల జరిగినటువంటి కొట్లాటల్లో, యుద్ధంలో చైనా మధ్యవర్తిత్వంలో రెండు దేశాలు శాంతిని అంగీకరించాయి. కానీ ఆ తరువాత కూడాను పాకిస్తాన్ భరోసా ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ దగ్గర ఎయిర్ ఫోర్స్ లేదు, వాళ్ళు గగనతలం నుంచి దాడి చేయలేరు. ఇన్నాళ్ళు ఉన్నటువంటి ఈ నమ్మకాన్ని తుత్తునియలు చేస్తూ, ముక్కలు చేస్తూ ఆఫ్ఘనిస్తాన్ గగనతలం నుంచి దాడి చేసింది పాకిస్తాన్ మీద. మామూలుగా ఆ దాడి కూడా మామూలు దాడి కాదు, డ్రోన్లతో చాలా లోతు వరకు పాకిస్తాన్ లోపలికి వచ్చి, పాకిస్తాన్ సరిహద్దు దాటి చాలా లోపలి వరకు వచ్చి అక్కడ ఉన్నటువంటి చెక్ పోస్టులను ధ్వంసం చేసింది. ఈ డ్రోన్ల రాకడను పాకిస్తాన్ అసలు గమనించలేకపోయింది. పాకిస్తాన్ ముందస్తుగా గుర్తించటానికి వీలు లేకపోయింది, గుర్తించినా కూడాను ఏమీ చేసేటటువంటి పరిస్థితి లేకపోయింది. ఈ డ్రోన్ల దాడిలో భారీ నష్టం జరిగింది. పాకిస్తాన్ కూడాను గగనతలం నుంచి ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేస్తుంది. ఆ దాడిలో పిల్లలు, వృద్ధులు, ముసలి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు చనిపోతూ ఉంటారు. కానీ ఆఫ్ఘనిస్తాన్ చేసినటువంటి గగనతల దాడులు ఏవైతే ఉన్నాయో, ఈ డ్రోన్ల ద్వారా చేసిన దాడుల్లో ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఖొరాసాన్ ప్రావిన్స్ ISKP అనేటటువంటి ఉగ్రవాద సంస్థ స్థావరాల మీద దాడి జరిగింది. పిన్ పాయింటెడ్ అటాక్స్ డ్రోన్ల ద్వారా జరిగినాయి. ఈ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఖొరాసాన్ ప్రావిన్స్ కూడా ఒక ముస్లిం ఉగ్రవాద సంస్థే, కానీ దీన్ని సృష్టించింది పాకిస్తాన్ గూఢచారి సంస్థ అయినటువంటి ISI. దీని పని ఏంటంటే ఇది ఎక్కడెక్కడ పాకిస్తాన్కి ఇబ్బంది ఉందో, పాకిస్తాన్ లోపల తిరుగుబాటు జరుగుతుందో అక్కడ వెళ్ళి వీళ్ళు పనిచేస్తారు. అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్లో కూడాను వీళ్ళు దాడులు చేయటము, హింసాత్మక కార్యకలాపాలకి పాల్పడటము, తాలిబాన్లను చికాకు పెట్టడం వంటివి చేస్తారు. ఇటీవలి కాలంలో పాకిస్తాన్ చేసినటువంటి దాడులకు ప్రతిగా ఆఫ్ఘనిస్తాన్ గగనతలం మించి దాడి చేసింది. ఆ దాడి కూడా ISKP స్థావరాల మీద చేసింది. అంటే వాస్తవానికి ISI మీద చేసింది. పాకిస్తాన్ యొక్క నాడి ఏదైతుందో ఆ నాడిని గట్టిగా పట్టేసుకుంది, ఆ నరాన్ని లాగినట్టుగా చేసింది. దీంతో పాకిస్తాన్లో ఇప్పుడు కలవరం. ఎందుకంటే ఇంత లోపలికి డ్రోన్లు రాగలిగితే రావల్పిండి ఏ పార్టీ, ఇస్లామాబాద్ ఏ పార్టీ? ఎందుకంటే వాస్తవానికి కాబూల్ నుంచి ఇస్లామాబాద్కి దూరం 500 కిలోమీటర్లు ఉంటుంది. కానీ గగనతలంలో ఉన్నట్టుగా రోడ్లలో లాగా ఇలా వంకర్లు తిరగాల్సిన అవసరం లేదు, స్ట్రైట్గా రావచ్చును. 300 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. యుద్ధం చేసేటటువంటి డ్రోన్లు కాబూల్ నుంచి రావు, సరిహద్దు ప్రాంతాల నుంచి వస్తాయి. కాబట్టి పాకిస్తాన్లో ఉన్నటువంటి రావల్పిండి అంటే సైనిక స్థావరం, సైనిక హెడ్ క్వార్టర్స్ అయిన రావల్పిండి పైన, ప్రభుత్వం యొక్క హెడ్ క్వార్టర్ అయినటువంటి ఇస్లామాబాద్ పైన దాడి చేయటము పెద్ద కష్టమైన విషయం కాదు. ఇది ఇప్పుడు పాకిస్తాన్ని కంగారు పెడుతోంది. వీళ్లకు
అసలు ఈ డ్రోన్లు ఎక్కడి నుంచి లభించాయి అన్నది ఒక పెద్ద ప్రశ్న. అయితే ఇరాన్ నుంచి డ్రోన్లు, షహీద్ డ్రోన్లు వాళ్ళు తయారు చేశారు. ఆ డ్రోన్లు ఉపయోగపడి ఉంటాయి, ఆఫ్ఘనిస్తాన్ వాటిని ఉపయోగిస్తున్నది అని చెప్పి పాకిస్తాన్ అనుమానిస్తోంది. ఎందుకంటే ఈసారి దాడులు చాలా పిన్ పాయింటెడ్గా ఉగ్రవాద సంస్థ మీద జరిగినాయి. దాదాపు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి రావల్పిండి, అదేవిధంగా ఇస్లామాబాద్ని కూడా టార్గెట్ చేయవచ్చును. వీటిని డెత్ ఏరియాస్ అంటారు. అంటే సరిహద్దు దగ్గర యుద్ధం జరగడం వేరు, కేంద్ర స్థలం మీద దాడి జరగడం వేరు. కేంద్ర స్థలాల్ని డెత్ ఏరియాస్ అని చెప్పి మిలిటరీ భాషలో అంటారు. ఈ డెత్ ఏరియాస్ ఆఫ్ఘనిస్తాన్ దాడులకు అతీతం కావు, దూరం కావు. ఇది సాధ్యమే అన్నటువంటి వాస్తవం పాకిస్తాన్కి అర్థమైంది. ఎందుకంటే ఇంతకాలము ఐఎస్కేపీ ఇటువంటి సంస్థలన్నింటినీ కూడాను పాకిస్తాన్ ఈ రాడికల్ ఇస్లాంని ఉపయోగించి బలూచిస్తాన్లో, అదేవిధంగా ఖైబర్ పఖ్తూన్వాలో నెమ్మదిగా ప్రజల మెదళ్లను మార్చే ప్రయత్నం చేసింది. ఇదే ప్రయత్నము ఆఫ్ఘనిస్తాన్లో కూడా చేయడానికి ప్రయత్నించింది. ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు గగనతలం నుంచి దాడులు చేసేసరికి పాకిస్తాన్కి దిక్కు తోచడం లేదు. నిజానికి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ విషయంలో 2 లక్ష్యాలను కలిగి ఉంది. మొట్టమొదటిది ఆఫ్ఘనిస్తాన్లోని ప్రధాన యుద్ధ స్థావరమైనటువంటి బగ్రామ్ ఎయిర్పోర్టుని అమెరికాకి అప్పగిస్తానని వాగ్దానం చేసింది. డొనాల్డ్ ట్రంప్తో కలిసినప్పుడు ఆసిమ్ మునీర్ ఈ తరహా వాగ్దానం చేశారు. బగ్రామ్ ఎయిర్పోర్ట్ చాలా కాలం అమెరికన్ యుద్ధ స్థావరంగా పనిచేసింది. అమెరికన్లు ఆఫ్ఘనిస్తాన్ని వదిలేసినప్పుడు అది తాలిబాన్ల చేతిలో పడింది. దాన్ని తిరిగి ఇప్పిస్తామన్నారు. అది సాధ్యమయ్యేటట్టు లేదు. అదేవిధంగా ముస్లిం దేశాలైనటువంటి సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రస్తుతం పాకిస్తాన్ మీద కోపంతో ఉన్నాయి. తాము కష్టంలో ఉన్నప్పుడు సహాయం చేయడానికి పాకిస్తాన్ రాలేదని, అందుకని వాటి దృష్టిని కూడా మళ్లించేందుకు ఆఫ్ఘనిస్తాన్ పైన దాడి చేసింది. అయితే గగనతలం నుంచి ఆఫ్ఘనిస్తాన్ దాడి చేస్తుందన్నది పాకిస్తాన్ ఊహించలేదు. కొన్ని హెలికాప్టర్లు కూడా అమెరికా వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళారు. వాటిని కూడా ఉపయోగించినట్టయితే పాకిస్తాన్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి పట్టణాలు కానీ, స్థావరాలు కానీ, కంటోన్మెంట్లు కానీ సురక్షితం కావన్నటువంటి విషయం ఇప్పుడు పాకిస్తాన్కి అర్థమైంది. దాంతో పాకిస్తాన్ ఒక రకమైనటువంటి కలవరపాటులో ఉంది. ఎందుకంటే తూర్పు వైపు నుంచి ఆపరేషన్ సింధూర్ కావచ్చును, మనం చేసినటువంటి దాడులు కావచ్చును, ఇవన్నీ పిన్ పాయింటెడ్ యాక్యురసీతో ఉగ్రవాద స్థావరాలతో పాటు మిలిటరీ స్థావరాలని, వాళ్ళ ఎయిర్ ఫోర్స్ స్థావరాలని కూడా దెబ్బకొట్టాయి. పశ్చిమాన కూడా ఇలాంటి పిన్ పాయింటెడ్ అటాక్స్ జరిగితే పాకిస్తాన్ తనను తాను రక్షించుకోలేని దేశంగా మిగిలిపోతుంది. అందుకే పాకిస్తాన్ కలవరపడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.